తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం కూచువారిపల్లె గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఇక్కడ నేను నిన్నటి రోజున మీడియా కథనాల్లో చూడడం జరిగింది. రైతులు చాలా కాలంగా ఒక చిన్న బిడ్డ ఎలా అయితే పుడితే దాన్ని చాలా చక్కగా చాక్కుని దాని బాగోగులు చూసుకుంటామో ఆ విధంగా మామిడి రైతులు మామిడి చెట్టు నాటినప్పటి నుంచి దాన్ని సంరక్షించుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా ఈ రోజు మామిడికాయల సీజన్ వచ్చింది. సో దాదాపు 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు పండించిన రైతులు అందరూ కూడా గాని నిన్నటి రోజున ఏనుగులన్నీ కూడా గాని ఈ కూచువారిపల్లి, శేషాపురం, అలాగే చిన్నరామాపురం, కొండ్రెడ్డి కండ్రిక ఈ ప్రాంతంలో భీమవరం మొదలగు ప్రాంతాల మీద ఒక్కసారిగా వచ్చి ఇవన్నీ కూడా గాని పంటలు ధ్వంసం చేశాయి. ధ్వంసం చేయడమే కాకుండా రైతులకు ఈ యొక్క గత కొన్ని రోజుల క్రితం రాకేష్ చౌదరి అనేది కూడా చనిపోయిన విషయం మనకు తెలిసిందే. దాని తర్వాత రైతులు వాళ్ళు పెంచుకున్న పంట పొలాలు ఏదైతే వరి ఉండదో, కొబ్బరి తోటలు, లేకపోతే ఈ యొక్క మామిడి తోటలు వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ అలాగే వాళ్ళ యొక్క ఆస్తులు ఏదైతే ఉంటాయో బోర్లు కావచ్చు, పైపులు కావచ్చు, లేకపోతే ఫెన్సింగ్ వేసుకోవడానికి వచ్చిన రాతి కూసాలు, కమ్మిలు వీటన్నిటిని కూడా ధ్వంసం చేశాయి. సో ప్రజల్ని ఈ యొక్క రైతులు ముఖ్యంగా రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటూ ఉంటారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే మనం రైతులను పట్టించుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఈ రోజు రైతులు 6 కాలం పండించిన పంట చేతికి వచ్చే టైంలో ఏ విధంగా అయితే ఒక కొడుకో కూతురో మనం 10-20 సంవత్సరాలు పెంచిన తర్వాత మన చేతికి వస్తున్నారు, మన వల్ల దీనివల్ల ఉపయోగపడుతుంది అనుకున్న టైంలో ఈ విధంగా రైతులకు అన్యాయం జరుగుతూ వారి యొక్క పంటని, ఆర్థిక నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని అన్నిటిని కూడా ఏనుగులు చేస్తున్నాయి. కాబట్టి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అటవీ శాఖ అధికారులు కూడా గాని సత్వరమే చర్యలు తీసుకుని ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు రైతులు ఇబ్బంది పడకన్నా ఏనుగులు ఎటుసైతే సంచరిస్తున్నాయో వాటిని ట్రేస్ చేసే విధంగా లాస్ట్ టైం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పొలంనేరు దగ్గర మనం టెక్నాలజీని ఉపయోగించి ఏనుగుల సంచార కదలికలను తెలుసుకునే విధంగా చేయడం జరిగింది. అలాంటి ఒక సిస్టమ్ ఈ అటవీ ప్రాంతంలో పెట్టి అడవిలోకి జంతువులు ఈ యొక్క ఏనుగులు ఇవి వస్తూ ఉంటే కందకాలు దొవ్వి ఆ ఏదైతే రాకన్నా అంటే మన పొంటపల్లె రాకన్నా ఏనుగులు అడవిలోంచి లోపల నుంచి ఆ కందకాలు చూసి అక్కడ పడేది ఎందుకని అక్కడి నుంచి అక్కడే వెలిగిన విధంగా అదొక స్టెప్ గాని, లేకపోతే అదే విధంగా సోలార్ ఫెన్సింగ్ ఇప్పుడు ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తాంది. సో రైతులు కూడా కొద్ది ముందుకు వచ్చి ఈ యొక్క సోలార్ ఫెన్సింగ్ ఉపయోగించుకుని వాళ్ళ యొక్క పంటల్ని కాపాడుకునే విధంగా తీసుకోవాలి. అదేవిధంగా అటవీ ప్రాంతంలో దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే తేనెటీగలు చూస్తే ఏనుగులకు భయం. ఏనుగు పేడ కూడా ఉంది రారా. సిగ్నల్ కూడా లేదా? ఎవరు దానికి సిగ్నల్ వస్తానా? డిఎఫ్ఓ పాటు చేద్దాము. బిఎస్ఎన్ఎల్ వస్తుంది.